హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భార్గవి వంటిల్లు. నేను మీ భార్గవి. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే మామిడికాయ కూరని మా నానమ్మ చేసేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చిన్నప్పుడు మా నానమ్మ చేసి పెట్టేదండి కూర. చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరం పాటు నిలవ కూడా ఉంటుందండి కూర. సో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందైతే మనం మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలండి. నేనైతే బంగినపిండి మామిడికాయలు అనేది తీసుకున్నాను. ఇందులో స్వీట్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కదా, బెల్లం అనేది మనకి తక్కువగా పడుతుంది. సో అందుకోసమే ఇలా తొక్క తీసేసుకొని ముక్కల్లా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో చుక్క ఆయిల్ కూడా తగలదండి. సో చాలా హెల్దీ రెసిపీ. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని కొంచెం ఉప్పును కూడా వేసేసుకొని మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు అనేది మనకి బాగా ఉడకాలండి. ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం సేపటికి ముక్కలు అనేది ఈ మాదిరిగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మూత తీసుకొని ఈ విధంగా రెండో సైడు ముక్కల్ని తిప్పుకోవాలి. అలా తిప్పుకోవడం వల్ల ముక్కలు అనేవి కూడా మనకి ఈక్వల్గా ఉడుకుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాలకి వాటర్ మొత్తం ఇంకిపోతుంది చూడండి. మనకి ముక్కలు కూడా కరెక్ట్గా ఉడికిపోతాయి. సో ఈ టైంలోనే మనం పీసెస్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఏ మాదిరిగా ఉడికాయో. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇంతకన్నా మెత్తగా ఉడికితే మనం బెల్లం వేసేసరికి జావలా అయిపోతుంది. సో ఈ మాదిరిగా ఉడికితే సరిపోతుంది. సో మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు వీటిని ఫ్యాన్ కింద కానీ పక్కన కానీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మనం బెల్లాన్ని వేసుకోవాలి. మనం తీసుకున్న ఒక 2 మామిడికాయలకి ఈ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఒకవేళ ఆ తీపి అనేది సాలకపోతే మళ్ళీ మీరు వేసుకోవచ్చు. సో బెల్లాన్ని వేసుకొని కొంచెం వాటర్ని వేసేసుకొని బెల్లం కరగడం కోసం వాటర్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా మరిగించుకొని బెల్లం మొత్తాన్ని మనం కరగదీసుకోవాలి. మనకి ఈ విధంగా పాకం అనేది వస్తుంది చూడండి, ఎంత బాగా వస్తుందో. ఇలా పొంగుతున్న టైంలోనే మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, చిటికెడంత పసుపును కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు మామిడికాయ ముక్కలు ఇచ్చిన తిని చూడండి. మీకు ఒకవేళ టేస్ట్ ఉప్పు అనేది సాలకపోతే ఇందులో మీరు వేసేసుకోవచ్చు. సో ఈ 2 కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బెల్లం ముక్కలన్నీ కూడా కరిగి ఇలా మనకి పాకం రావాలి. ఇలా వచ్చినప్పుడు మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ బెల్లం పాకం మొత్తం మనకి ముక్కలకి ఎంత బాగా పడుతుందో టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. కొంచెం సేపటికి ఇలా మనకి ఉడుకుతూ పాకం అనేది వస్తుంది. ఈ టైంలో మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి మనకి ఇలా ఉడుకుతూ ఉంటేనే మనకి ఈ మామిడికాయ ముక్కల్లోకి పాకం అనేది బాగా పడుతుంది. లేకపోతే అస్సలు పట్టదు. కొంచెం సేపటికి ఇలా బాగా ఉడికిపోయి పర్ఫెక్ట్గా మనకి మామిడికాయ ముక్కలకి బెల్లం మొత్తం పట్టేస్తుంది. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ మామిడికాయ ముక్కల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది మనం సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ మామిడికాయ కూర టేస్ట్ కూర అదిరిపోతుంది. ఎక్కువగా మా ఊరు సైడ్ ఈ మామిడికాయ కూరని ప్రిపేర్ చేస్తారు. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.